ఇప్పుడు ఆయన మన ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా ఒక పస లేదు, ఒక ఆధారాలు లేవు. ఖాళీ కాగితాలు, ఖాళీ తెల్ల పేపర్లు కాగితాలు ఊపడం తప్ప ఎక్కడ కూడా ఏ ప్రెస్ కానీ ఎక్కడ కానీ ఇక్కడ ఆధారాలు చూపించలేనటువంటి పరిస్థితి. కాబట్టి నేనేమన్నా, నేను ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టినా నువ్వు చేసినటువంటి కబ్జాలు కావచ్చు, నీ మైనింగ్ విషయం కావచ్చు, నీకు పడ్డటువంటి రాయల్టీ 340 కోట్ల రాయల్టీ విషయం కావచ్చు, అన్ని విషయాలలో కూడా నేను స్పష్టంగా ఆధారాలతోని నేను ప్రెస్ ముంగట పెట్టినా. కాబట్టి నీకు ఖచ్చితంగా మనం పడ్డటువంటి విషయం ఏదైతే మైనింగ్ విషయంలో నువ్వు మాట్లాడుతున్నావో, మైనింగ్ విషయంలో నీ తవ్వకాలు వాస్తవమే, నువ్వు ఎక్సెస్గా తవ్వింది వాస్తవమే. అధికారులు వచ్చి అక్కడ మొత్తం కూడా చేస్తే నువ్వు దాదాపుగా 10 ఎకరాలు అదనపుగా 3 హెక్టార్లు తవ్వినందుకు దానికి రాయల్టీ వేసిర్రు. రాయల్టీ కొట్టినామని చెప్పి రాయల్టీ దానికి 10 ఇంతలు చట్టపరంగా ఎలా జరగాలనో, ఎలా ఉంటుందో, ప్రభుత్వాలు ఏమన్నా ఉండొచ్చు. ప్రభుత్వాలు ఈరోజు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు వేరే ప్రభుత్వం ఉండొచ్చు. ప్రభుత్వాలకు సంబంధం లేదు. ఇది అధికారులు మాత్రం వాళ్ళే ఉంటారు కదా, చట్టాలు మాత్రం అవే ఉంటాయి కదా, చట్టాలైతే మార్పులు ఉంటాయి కదా. నువ్వు చేసిన దానికి, నువ్వు చేసిన తప్పుకి ఏదో ప్రభుత్వము కావాలని చేసింది అనేది తప్పు. మైనింగ్ చేశారు అని మీరు బాజాప్తా చెప్తున్నారు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా చూపిస్తున్నారు. కానీ అదే మైనింగ్ చేయలేదు, తన పైన తప్పుడు కేసులు పెట్టారంటూ హరీష్ రావు అసెంబ్లీ వేదికగా మాట్లాడడం ఎలా చూస్తారు మీరు? అదే కదా హరీష్ రావు గారికి నేను సూటిగా అదే చెప్పిన. నేను హరీష్ రావు గారు, మీరు అసెంబ్లీలో ఒక పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి ఉన్నటువంటి అసెంబ్లీలలో ఒక ఉద్యమకారుల గురించి, లేక గతంలో ఉద్యమం సమయంలో లాఠీ దెబ్బలు తిన వాళ్ళ గురించి, లేక ఉద్యమం సమయంలో జైలుకు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడితే బాగుండేది. కానీ ఇలాంటి వాళ్ళు, దుర్మార్గులు, ఈ ప్రాంతం మొత్తం కూడా అరాజకాలు, దౌర్జన్యాలు, ఈ ప్రాంతం మొత్తం కబ్జాలు చేసినటువంటి ఇలాంటి దొంగల లంగల గురించి మాట్లాడడం, మీరు ఒకలా తుచ్చుకోవడం సిగ్గుచేయడం అని చెప్పిన. నేను తప్పేం చెప్పినా అని అడుగుతా ఉన్నా. ఈయన మైనింగ్ చేసిన విషయం వాస్తవం కాదా అంటే అర్ధ రూపాయ పాలన విషయం కాదు కదా, అది చిన్న విషయం అని మాట్లాడారు మీరు. ఈరోజు 340 కోట్ల రాయల్టీ కొట్టినటువంటి ఈ దుర్మార్గుడు ఈరోజు నేను ఒక్క అనా పైసా తెలియదు నాకు,